ఈ పేపర్స్ మీద సంతకం పెట్టు. బెయిల్ పేపర్లా? నామినేషన్ పేపర్స్. రేపు జరగబోయే బై ఎలక్షన్ లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తున్నాను. నేను పోటీ చేయడం ఏంటి? రాజుల్ని రాజ్యాన్ని మార్చేది ప్రజాస్వామ్యం. దోషిని నిర్దోషిగా మార్చేది ఓటు హక్కు. ఆ ఓటు హక్కుతో నిన్ను విడిపిస్తాను. ఏ చేతులతో నిన్ను అరెస్ట్ చేశాడో ఆ చేతులతోనే నీకు సెల్యూట్ కొట్టేలా చేస్తాను. సంతకం పెట్టు. మీరు తప్పక గెలుస్తారయ్యా. మీకోసం కాకపోయినా మా కోసమైనా మిమ్మల్ని గెలిపిస్తాండి అయ్యా. మీ అభిమానం ఉంటే తప్పకుండా గెలుస్తాను. దండారయ్యా. ఆపండ్రా. పెద్దాయనా నమస్కారం అయ్యా. మీ పేరు? నన్ను దొరస్వామి రాజు అంటారండి. రే కొట్టండ్రా. నామినేషన్ వేయటానికి ఇంతమంది ఎందుకు బాబు? ఇద్దరు వస్తే చాలు. ఒకడు వేసేవాడు, రెండోది సపోర్ట్ చేసేవాడు. ఆపండ్రా. అయ్యా పెద్దాయనా, మీరు నామినేషన్ వేయొద్దని చెప్పడానికి వచ్చా. జైల్లో ఉన్నాడే నా బావ, వాడిని గెలిపించడానికి రాయలసీమ నుంచి వచ్చా. రే కొట్టండ్రా. జైల్లో ఉన్న నీ బావలాంటి క్రిమినల్ ఎమ్మెల్యే కాకూడదని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే సదుద్దేశంతో పోటీ చేయడానికి వచ్చాను. అరే ఆపండ్రా. అయ్యా పెద్దాయనా, నీది ప్రజాస్వామ్య సమస్య, నాది నా చెల్లి పసుపు కుంకుమల సమస్య. ఈడినాడు రోయ్, వయసు అయినోడికి చాదస్తం ఎక్కువ. మీరు కొట్టండ్రా. అందరూ రౌండప్ చేయండి. అల్లరి నేను వెళ్ళాలయ్యా. సారేదండి వెళ్ళాలి అంటే ఏంటయ్యా ఈ దౌర్జన్యం? దారి వదలండి. అక్కడ నాకు నామినేషన్ కు టైం అయిపోతుందయ్యా. ఏం కాదుతుంది ఆయన 5-6 గంటలు ఇళ్లతో చార్మినారు ట్యాంక్ బండు తిరుగుతూ గాని ఆ లోపల నామినేషన్ టైం అయిపోద్ది. ఇంట్లో వదిలేస్తారు. శుభ్రంగా తిని పడుకో, సరేనా? మా గురించి నీకు అప్పుడే అర్థం కాదు. రే రండ్రా. సింహాచలం దండం పెట్టండి రా పోలీసు అన్నకి. అయ్యా, నా బావ ఎమ్మెల్యే కోసం నామినేషన్ చేస్తుంటే వాడే గెలవాలని కోరుకుంటూ ఊరంతా తిరుగుతున్నా. నాకు నచ్చినోడివి నా ముందుకొచ్చావు. మంచి శకనం. నా కోరిక తిన్నట్టేగా. దొరస్వామి రాజు, మర్యాదగా సోమయాజులు గారిని పంపించు. నామినేషన్ టైం అవుతుంది. మ్యాటర్ తెలిసిపోయింది. ఎరా, పాకిస్తాన్ వదిలేయమని ఇందిరాగాంధీ చెప్తే బుట్టో విన్నాడా? ఇప్పుడు వాజ్పేయి చెప్తున్నాడని ముషరఫ్ వింటున్నాడా? కొన్ని అంతే. మీరు వదిలేయమంటే వదిలేయడానికి ఇది వాడిన బట్ట కాదు. దేశానికి కాశ్మీర్ సమస్య లాగో అలాగే నాకు నా భావ సమస్య. నా చెల్లికి మాటిచ్చాను, మీరు వెళ్ళండి. గడియారంలో ముళ్ళు ఈ సింహాచలం అడుగు వెనక్కి పడదు. నువ్వేదో కొత్త ప్లాన్ వేసి పీపీని కొన్నట్టు నన్ను కొందాం అనుకుంటున్నావేమో. హిమాలయాల్ని, హిందూ మహాసముద్రాన్ని, ఈ సింహాచలాన్ని ఎవడు కొనలేడు. వినేటట్లేడు రోయ్. రోయ్ రౌండప్ చేయండి రా. ఏమిటి ఘోరం? ఏమిటి దారుణం? ఎందుకురా నా మనుషులు చెప్పావు? పొరబడుతున్నావు దొరస్వామి రాజు. వీళ్ళు నా మనుషులు. సోల్జర్స్, సోమయాజులు గారికి నామినేషన్ టైం అవుతుంది, తీసుకెళ్ళండి. ఓకే సార్. రండి రండి. సింహాచలం, నువ్వేదాపినా ఏం చేసినా నా బావని ఎమ్మెల్యేని చేస్తా. వాణ్ణి నిర్దోషిని నిరూపించి శాసనసభలో కూర్చోబెట్టా. రాయలసీమ వాళ్లతో పెట్టుకోకు, రాజధాని మార్చేస్తావు. దొరస్వామి రాజు, నీ బావ ఎలక్షన్ లో గెలవడు, శాసనసభలో అడుగు పెట్టడు. నువ్వనుకున్నదేది నేను జరగనివ్వను. నువ్వు రూల్స్ ఫాలో అయ్యావో నేను రూల్ మేకర్నవుతా. నువ్వు రూల్స్ బ్రేక్ చేశావో నేను బ్రేకులు లేని బండినవుతా. నువ్వు కంట్రోల్లో ఉన్నంత వరకు నేను కంట్రోల్లో ఉంటా. కంట్రోల్ తప్పావో కంట్రీలో లేకుండా పోతా. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల.
పల్లె కన్నీరు పెడుతుందో